ఈరోజు వచ్చేసి నేనేం చేయాలి అనుకుంటున్నానంటే ప్రయోగం అన్నట్టు కాకుండా ప్రయోగం అయితే కాదు. ఆల్రెడీ ఒకసారి చేసినాను, ఇది మళ్ళీ రెండోసారి చేస్తున్నాను అనమాట. ఒకసారి చేస్తే చాలా బాగా వచ్చింది వడియాలు. సో మనకు సంబర్ అంటే గుర్తొచ్చేది వడియాలే. సగ్గుబియ్యం అయితే ఒక కప్ అయితే తీసుకున్నాను. సగ్గుబియ్యం ఒక కప్పు తీసుకుని దాన్ని అయితే మిక్సీ పౌడర్ లెక్క చేసినాను అనమాట. పౌడర్ అయితే మరీ ఎక్కువ పౌడర్ లెక్క కాకుండా కొద్దిగా బరకగా ఉంటుంది కదా, అట్లా అయితే చేసుకుంటే సరిపోతుంది. వచ్చేసి గిన్నె పెట్టుకుని దాంట్లో వాటర్ వేసుకుని, ఇప్పుడు మీకు కొలత చెప్పాలి కదా. నేను ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుంటే అదే కప్పుతో మళ్ళీ 7 కప్పులు వాటర్ అయితే తీసుకున్నాను. 7 కప్పు వాటర్ తీసుకుని పొయ్యి మీద అయితే పెట్టాను అనమాట. అల్లం, పచ్చిమిరపకాయలు, ఇంకా కరివేపాకు, జీలకర్ర అవైతే వేసాను. వేసి చక్కగా దంచేసేసి ఇట్లయితే వాటర్లో కలిపేసాను అనమాట. ఒక చేత అయితే ఫోన్ పట్టుకున్నాను, ఒక చేత అయితే కలుపుతూ ఉన్నాను. సో సగ్గుబియ్యం పౌడర్ ఉంటుంది కదా, అదైతే ఒక చేత వేస్తూ ఉన్నాను. కానీ మనం వేసుకుంటానే కలుపుకుంటూ ఉండాలి. కానీ ఫోన్ ఒక చేత పట్టుకునేసరికి కొద్దిగా ఇబ్బంది అయింది నాకైతే. ఇంకా ఒకటి వచ్చేసి దీంట్లో అయితే నేను బొంబాయి రవ్వ అయితే కలపాలనుకుంటున్నాను. అది కూడా ఒక కప్ అయితే తీసుకున్నాను. మనకి బొంబాయి రవ్వ, సగ్గుబియ్యం 2 కలుపుకుంటే ఆ టేస్ట్ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చూసారా, నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే కనుక ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకో చేత్తో రవ్వ వేసి కలుపుకుండా ఉండడమే. సో అందుకోసమని పైన అట్లా వచ్చిందనమాట. ఎవరైనా ఫోన్ పట్టుకుని ఇట్లా కలుపుతూ ఉంటే వేసేటప్పుడు మంచిగా వస్తుంది. కానీ తర్వాత అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఉండలు అవి ఇవి ఏం కట్టలేదు. వాటర్ వచ్చేసి నేను ఒక కప్పుకి 7 కప్స్ వాటర్ అని చెప్పాను కదా, అట్లాగే మనం ఇప్పుడు బొంబాయి రవ్వ కూడా ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి అప్పుడు 14 కప్పులు వాటర్ పోసుకోవాలి. 14 కప్పులు వాటర్ పోసుకుని ఇట్లా అయితే దగ్గరకు వచ్చేంత వరకు అయితే ఉడకపెట్టాలి. చూసారుగా జారుగా ఎలా వస్తుందో, జిగురుగా గడ రావాలన్నమాట. చూసారా, మంచిగా జిగురుగా వస్తుంది. మరీ ఎక్కువ అయితే గట్టిగా ఉండలైతే కట్టేసినట్టయితే ఉడకపెట్టకూడదు. దాన్ని మళ్ళీ ఉడకపెట్టినామనుకో గట్టిగా అయిపోతుంది, ఆ తర్వాత రాదు. మా పెద్దోడైతే చెప్పిండనమాట, మమ్మీ మళ్ళీ నువ్వు వడియాలు వేస్తున్నావా, నా వల్ల కాదే, నువ్వు వడియాలు వేసినప్పుడు అంతా నా ప్రాణానికి వస్తుంది, ఆ వడియాలు మొత్తం నాతోనే నాతోనే వేపిస్తావు అని చెప్పేసి అంటున్నాడు. నేనైతే ఏం కాదులే నాన్న, కొద్దిగా చేశాను ఈరోజు, చేసేద్దామంటే ఓకే మమ్మీ అని చెప్పాడు. మేమేమనుకున్నామంటే మాదైతే నైట్ ప్లానింగు, పొద్దున్నే 6 కల్లా లెగవాలి. 6 కల్లా లేచి మొత్తం ప్రిపేర్ చేసేసుకుని 7 కల్లా డాబా పైన నుండి ఆరపెట్టేయాలి అని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే లెగడమే 8ంటికి లేచినాం అనమాట. మళ్ళీ దాన్ని మొత్తం ప్రిపేర్ చేసి డాబా పైకి వచ్చేసరికి 10 అయిపోయింది. ఎండ మాత్రం నిజంగా బాబ్రే అన్నట్టు అనిపించింది. ఎండ కవర్ తీసుకొచ్చి మంచిగా వేసి మా వాడే మొత్తం నీట్గా రెడీ చేసిండ్రు. అటు ఇటు అయితే బండలు పెట్టేసుకున్నామంటే ఇంకా మనకి ఎటు గాలి వచ్చినా అటు ఇటు వెళ్ళకుండా ఉంటుంది. పచ్చిమిరపకాయలు అయితే నేను 3 రోజులు అవుతుంది ఎండబెట్టి, అవి ఇంకా ఎండట్లేదు. కొద్దిగా పెట్టాను, సర్లే అవి బాగా ఎండినప్పుడు మళ్ళీ వేద్దాంలే అన్నట్టు. సో ఈసారి అదే ఊరమిరపకాయలు అంటారు కదా, అది ఎట్లా ప్రిపేర్ చేయాలి ఏంటన్నది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. చూసారుగా, మనకేంటంటే ఇది చల్లగా అయ్యే కొందికి కొద్దిగా గట్టిగా అయిపోతుంది కాబట్టి కొద్దిగా లైట్గా జారుగా ఉన్నప్పుడే మనం టకటక వేసేస్తూ ఉండాలి. మరీ వేడుకున్నా సరే కవర్ మొత్తం, అది ప్లాస్టిక్ కదా, మొత్తం కవర్కు పోయినట్టు అయిపోయింది. సో కొద్దిగా వెచ్చగా ఉన్నప్పుడే వేసేసుకుంటూ ఉండాలి. సో అందుకే అంటారేమో వడియాలు వేసేటప్పుడు ఎవరినైనా పిలవండి హెల్ప్ చేస్తారు అని. మా వాడైతే చూడండి ఇక స్టార్ట్. అది వాడు ఎలాగో చేయడో చిన్నోడు పని, పెద్దోడిని కూడా చేయనివాడు. వాడు నాకు అన్నిట్లో హెల్ప్ చేస్తాడు. కానీ చిన్నోడైతే అస్సలే కనీసం ఇంత పని కూడా చేయడు. పాపం మా పెద్దోడికి చూసారో చెమటలు ఎండలో ఎట్లా కారిపోతున్నాయో. నేను చెప్పినా వద్దులే నాన్న, వెళ్ళి పక్కకి వెళ్ళి కూర్చోనాను అంటే, లేదు మమ్మీ నేను కూడా చేస్తాను, చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఇలాంటి విషయాల్లో అనమాట. ఇంట్లో అయినా పాపం కొద్దిగా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇలా అయితే వడియాలు అయితే వేసేసుకున్నాం. వడియాలు అయితే రెడీ అయిపోయినాయి. ఈవినింగ్ వచ్చి మళ్ళీ తిరిగేసామన్నమాట. చూసారుగా, ఇట్లా అయితే వడియాలు రెడీ అయిపోయినాయి. కానీ నిజంగా చాలా బాగా కుదిరినాయి. మీరు కూడా ఒకసారి ఇవైతే ఇలా అయితే రెడీ అయిపోయినాయి అనమాట. కానీ సమ్మర్లో అయితే ఇట్లా చేసి పెట్టుకున్నామంటే మనకి వచ్చేసి వర్షాకాలంలో బాగా తింటాకి పనికొస్తాయి అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీరు ట్రై చేయండి.